మహాలక్ష్మి పరివారానికి స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏమిటంటే నేతి బీరకాయ పచ్చడి అండి. నేతి బీరకాయ అంటే ఇలా ఉంటాయి. ఇలాగ దీనికి తోలు తీయాల్సిన అవసరం లేదు. ఇట్లానే ముక్కలు చేసేసుకుని ఈ చివర కట్ చేసుకొని ముక్కలు కోసుకొని వేపించుకోవడమే అనమాట. నేతి బీరకాయ అంటే నెయ్యి వేసినంత మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. దీనికి 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు, కొంచెం చింతపండు ఉండాలండి బీరకాయ పచ్చడికి. వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, నూనె, టమాటా. చేసుకునే ప్రొసీజర్ చూద్దాం. ఇది పీల్ చేసి దీంట్లో చేదు ఉందో లేదో చూసుకోవాలండి. నేతి బీరకాయ చాలా బాగుంటుందండి పచ్చడికి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దీనికి కారం లేదండి, మా పచ్చిమిరకాయలు అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు కారం ఉంటే కొంచెం కారంగా ఉంటేనే, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసుకుందామండి బాణలో. పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, కట్ చేసుకోకపోతే మాత్రం మీరు అలానే వేసుకుంటే మాత్రం మూత పెట్టండి తప్పనిసరిగా. ఇది అస్సలు కారం లేదండి పచ్చిమిరకాయలు, అందుకే ఎక్కువ వేస్తున్నాను. ఇట్లా మూత పెట్టేసేయండి, అప్పుడు వేగిపోతుంది. కట్ చేయకపోతే మాత్రం మొహం మీద పేలుతాయండి నూనెలో వేస్తే. దానికోసం మూత పెట్టాలి, లేకపోతే కట్ చేసి అయినా వేసుకోండి. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇంకొంచెం వేగాలండి, తెల్లగా రావాలి పచ్చిమిరపకాయలు. అండి ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ముక్కలు కోసుకున్నాం కదా, ఇది తోలు కూడా తీయాల్సిన అవసరం ఉండదండి, అసలు ఏం లేదు. శుభ్రంగా కడుక్కొని మనం స్ట్రైట్గా కోసేసుకొని వేపించేసుకోవడమే. ఒక టమాటా, ఒకటి పెద్ద టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లి ఒక పాయ వేసుకోవాలి పెద్దది. 1 స్పూన్ ఫుల్ జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్, ఉప్పు, అంతేనండి. మళ్ళీ ఇది కూడా వేయించుకుందాం. ప్లేట్లో తీసుకుందామండి పచ్చిమిరపకాయలన్నీ. ఇది అస్సలు కారం లేవండి, అసలు ఈ మధ్య కారమే ఉండట్లేదు పచ్చిమిరపకాయలు ఎందుకో మరి. బీరకాయ పచ్చడిలో నేతి బీరకాయ మంచిగా ఉంటుందండి, ఎక్కువ దొరకదు. దొరికినప్పుడు మాత్రం మీరు వదలకుండా తెచ్చుకొని ఇట్లా చట్నీ చేసుకోండి మీకు కనుక నచ్చినట్టయితే. ఇప్పుడు ముక్కలు వేసుకుందాము. కోసి పెట్టుకున్న ముక్కలు నేతి బీరకాయ అట్లనే కోసేసుకోవాలి, తోలు ఏం తీయాల్సిన అవసరం లేదు. ఆ చివర ఈ చివర కోసేసుకుని అట్లనే వేసేసుకోవడమే ముక్కలు. ఆయిల్ వేసుకుందామండి వేగించడానికి. కొంచెం సేపు మూత పెట్టుకుందాం, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము, మగ్గుతుంది అనమాట. 5 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం వేగడానికి. ముందే టమాటా వేస్తే ఏంటంటే వేగదు, ఇది ఈ బీరకాయ అన్నది వేగదనమాట. నూనెలో వేగాలి కొంచెం సేపు, నీళ్ళంతా కొంచెం పోయినాక అప్పుడు టమాటా వేసుకొని వేయించుకుందాం. ఒకటే టమాటా అంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చూద్దామంటే ఎంతవరకు వచ్చిందో చూడండి. బాగా నీళ్ళు వచ్చేసినాయి కదా, చాలా నీళ్ళు ఉంటాయండి. ఊరికనే మగ్గిపోతుంది, ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇలా నీళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. టమాటా కూడా దీంతో వేగితే బాగుంటుంది అన్నమాట. 1-2 టమాటాలు వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది బీరకాయ పచ్చడిలో. మూత పెట్టుకుందాం. చూడండి ఇలా మొత్తం నీళ్ళు ఎగిరిపోవాలన్నమాట, నీళ్ళు ఉండకూడదు. చాలా నీళ్ళు ఉంటాయండి నేతి బీరకాయలో. బీరకాయలానే కాకపోతే దీనికి ఏంటంటే తోలు ఏం తీయాల్సిన అవసరం లేదు. మనము చాలా తోలంతా సున్నితంగా ఉంటుంది అన్నమాట, మనం అట్లనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత తీసేసి నీళ్ళంతా ఎగిరిపోయేటట్టు మనం మగ్గించుకోవాలన్నమాట. దాదాపు నీళ్ళన్నీ అయిపోవచ్చినాయి కదా. ఇది ఇట్లా వేడిలో మగ్గించుకొని కొంచెం హార్డ్నెస్ పోతుందండి. ఇట్లానే ఉండలాగా వేసేసి మళ్ళీ దాంట్లోనే జార్లో వేసేద్దాం ఇలానే. ఇప్పుడు ఇది మెత్తపడింది కదండి, ఇది తీసేసుకుని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీంట్లో బీరకాయలో మగ్గి పెట్టుకున్న చింతపండు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక పెద్ద జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అనమాట. ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర, వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కొంచెం చింతపండు కూడా ఉండాలండి బీరకాయ పచ్చడికి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా. ఇప్పుడు జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ముందు ఇది మిక్సీ పట్టుకోవాలండి, ఈ లోపల మనకి బీరకాయ టమాటా అది చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, దీంట్లో టమాటా ముక్కలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం. చల్లగా అవ్వాలండి. ముందు టమాటా ముక్కలు వేసుకుని తర్వాత బీరకాయ ముక్కలు చల్లగా అయిన తర్వాత వేసుకుందాం. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బీరకాయ టమాటా మగ్గించుకొని బాగా, చింతపండు కూడా దాంట్లో పెట్టుకుని మగ్గించుకొని, ఏమి వేయాల్సిన పని లేదండి. పచ్చిమిరకాయలు, బీరకాయ, టమాటా, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు
నూనె వేపించుకోవడానికి అంతేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చండి నేతి బీరకాయ పచ్చడి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా. ఏ పప్పులు ఏ తాలింపు వేయాల్సిన అవసరం లేదండి. యాజ్ టీజ్గా ఇలానే ఇలా చేసి ట్రై చేయండి. ఓకేనండి. ఉంటానండి. మరో వంటతో కలుద్దాం. బాయ్ అండి.